జై భీమ్. ఈరోజు ఈ మీడియా సమావేశానికి రావడానికి ముఖ్య కారణం, సార్ నా పేరు బీకే సానం, నేను బుక్రా సముద్రవాసిని. నేను ఒక లీడర్గా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. అయితే అనేక పోరాటాలు గతంలో కూడా చేశాను. అనేక మందికి ఉపయోగపడ్డాను. అనేక విషయాల్లో చాలామందికి ఉపయోగం చేశాము. అదేవిధంగా బుక్రా సముద్రంలో చిక్కవడియ చెరువు వంక ఉంది. ఆ వంకకి తహసీల్దార్ ఆఫీస్ ముందర ఒక బ్రిడ్జి ఉంది. చిక్కవడియార్ చెరువు నిండిన తర్వాత, అది మరమ వెళ్ళిన తర్వాత నీరు విపరీతంగా ఆ చెరువు నుండి బయటికి రావడం జరుగుతుంది. ఆ చెరువు నుండి బయటకు రావడం వల్ల ఆ బ్రిడ్జి మీద ఆ డౌన్గా ఉండడం వల్ల ఆ రోడ్డు, ఆ బ్రిడ్జి పైన అనేకమైనటువంటి వరద నీరుతో నిండిపోగా అక్కడ చాలా వరకు లారీలు, బస్సులు, అదేవిధంగా అనేక మంది జనాలకు కూడా ఇబ్బంది కలిగింది. ఇది గమనించి మేము కొంతమంది లీడర్లము ఈ బ్రిడ్జిని ఏ విధంగా అయితేనే మనం హైట్ లేపించాలా, బ్రిడ్జి తిరిగి దీన్ని పునరుద్ధరించాలా, కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని మేము ఒక ప్రోగ్రాం, అంటే 2022లో అర్ధనగన గోనుపట్ల నిరసన ర్యాలీ, రహదారి సమస్య మీద ఫిబ్రవరి నెల 13వ తారీఖు ఈ ప్రోగ్రాం తలపెట్టాము. ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి గారు, వాళ్ళ భర్తగారైనటువంటి సాంబశివరెడ్డి గారు ఈ ప్రోగ్రాంని ఏ విధంగా అయినా సరే వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది ఒక దురుద్దేశంతో వారు మమ్మల్ని అక్కడ అర్ధరాత్రి 12 గంటల సమయంలో 40 మంది పోలీసులు పిలిచి 2000 పోలీసులకి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ యొక్క ప్రోగ్రాంని నిలుపుదనం చేయడం జరిగింది. అయితే అంతటితో మీ ఊరికి ఉండకోకుండా వారు చేసింది మంచిదే, మాలో కసి, ఆశ, కోరిక పెంచారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు ఉన్నాం. ఈరోజు బ్రిడ్జి రావడం అంటే సాంబశివరెడ్డి గారు మరియు పద్మావతి గారు మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మమ్మల్ని పోలీసులతో అరెస్ట్ చేయడం వల్ల మేము దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి, నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి, దీనికోసం పలుమార్లు అర్జీలు ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి, పలుమార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లాంటి ఆర్డర్లు తీసుకొచ్చి మేము ఎన్హెచ్ వారితో మాట్లాడి ఈ బ్రిడ్జికి ఢిల్లీ వరకు వెళ్ళి, ఆ ఢిల్లీలో ఎన్హెచ్ వారితో మాట్లాడి, ఇక్కడ తరుణ్ అని ఎన్హెచ్పిడి ఉన్నాడు, ఆయన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ బ్రిడ్జిని ఎలాగైనా సరే నిర్మించి తీరుతాం. కాబట్టి మేము అన్ని విషయాలు చూసాము. కాబట్టి ఈ విధంగా లారీలు, ట్రక్కులు, జనము, కార్లు అందరూ పడిపోతున్నారు నీళ్ళలో. ఆ పైన ఒక హాస్టల్ ఉంది, ఆడపిల్లల హాస్టల్, 300 మంది ఆడపిల్లలు ఉన్నారు, బాలికలు, వారికి చదువు లేకుండా పోతా ఉంది ఆ బ్రిడ్జి పైన నీళ్ళు వచ్చిన తర్వాత. కాబట్టి ఏ విధంగా అయినా ఈ బ్రిడ్జిని అయితే మేము మరి నిర్మిస్తాం, కాబట్టి మా వంతు మేము చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అదే కోణంలో మేము పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ 38 కోట్లు ఈ బ్రిడ్జికి, అంటే పాతూరు నుంచి రెడ్డిపల్లి వరకు 35 కోట్లు డబ్బులు శాంక్షన్ చేసుకొని వచ్చాం. అయితే ఈరోజు ఒక ఈ పేపర్ ఏదో తెలియదు, ఊరిని కట్ చేసి పెట్టారు. ఈ పేపర్లో ఏం చెప్తుందంటే, మరువంకపై వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందంట. ఇది అపూర్త కల్పన. అయా పేపర్ వారు, విలేకరులు, మీరు ఉన్నట్టు రాయండి. మీరు ప్రజల తప్పుదారు పట్టించే పని చేయొద్దండి. కానీ మీరు నీతి నిజాయితీగా మీరు రాస్తే, ఉన్నట్టు రాస్తే ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు. కాబట్టి మీరు ఎవరో కూటమి ప్రభుత్వం తెచ్చారు, ఎంపీ తెచ్చాడు, ఎమ్మెల్యే తెచ్చాడు, మినిస్టర్ తెచ్చాడు, ఇది ఎవరికి సంబంధం లేదు. కేవలం ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే వాళ్ళకి మాత్రమే సంబంధం, మాకు మాత్రమే సంబంధం, ఇక్కడున్న లీడర్లు మాత్రమే సంబంధం. కాబట్టి మేము దీంట్లో అనేక కష్టాలు బాధపడే మా టైము మా ఎంత పోయి లాస్ట్కి మా లోకల్, కాబట్టి బుక్రా సముద్రం లోకల్ వ్యక్తిని, కాబట్టి నా పేరు బీకే సార్ ఉన్నది, కాబట్టి మా ఊరికి ఏదో ఒకటి చేయాలా.
ఈ వంక వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏదో విధంగా ఈ బ్రిడ్జిని తయారు చేయబడి వాళ్ళ చుట్టూ పలుసార్లు తిరిగి మేము దాన్ని సాయం చేయించుకొని వస్తే ఈ రోజు ఈ పేపర్ రావడం వల్ల ఎంత బాధాకరమవుతుంది తెలుసా, అంత బాధ అవుతుంది. కాబట్టి పేపర్ వారికి చెప్తున్నాం, వాస్తవాలు రాయండి, నిజాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు బ్రిడ్జి కడుతున్నారు కాబట్టి మీకు వీలైతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీకు వీలైతే మీరు ఇంకా స్పీడ్గా ఇచ్చి వర్క్ ఆ బ్రిడ్జిని తొందరగా నిర్మాణం చేయడం మీరు ప్రయత్నం చేయండి. మీరు దానిపైన శ్రద్ధ ఉంచండి. ఆ బ్రిడ్జిని వెంటనే వర్షాకాలం రాకముందే ఆ బ్రిడ్జి రెడీ అయ్యేటట్లు మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా మనవి చేస్తున్నాం. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఆ ఊరిలో ఇప్పటివరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటిది లేదు. కాబట్టి ఆ రోజు సాంబశివరెడ్డి పద్మావతి గారు మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని పోలీసులతో ఇబ్బంది పెట్టించి రావడం వల్ల ఈ బ్రిడ్జి రావడం జరిగింది. ముఖ్య కారణం వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల మాలో కసి పెరిగి ఈ బ్రిడ్జి ఎట్టి పరిస్థితుల్లో మనము దీన్ని నిర్మించేకి మనం ప్రయత్నం చేయాలని కొంతమంది మేమంతా కూడగట్టుకొని మేము ప్రయత్నం చేశాము. ఈ బ్రిడ్జి వాస్తవంగా తెచ్చింది ఈ లీడర్లు తప్ప రాజకీయాలకు దీంట్లో చోటు లేదు, రాజకీయ నాయకులకు సంబంధం లేదు, ఎంపీలకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. ఎవరికి ఎంతవరకు బ్రిడ్జి వచ్చేంతవరకు శాంక్షన్ అయ్యేంతవరకు కూడా ఎవరికి ఏ విషయం తెలియదు. కానీ ఈరోజు పేపర్లో రావడం వల్ల, ఈ పేపర్లో ఈరోజు రాశారు, ఈరోజు ఈ పేపర్లో రాయడం వల్ల ఎంత బాధ అవుతుందంటే ఈ విధంగా ఉంది. ఈ సమాజం ఇట్లా పోతా ఉందో అర్థం కాలే. పేపర్లే ఇట్లా అవాస్తవాలు రాస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ పోతారో, ఎక్కడ తీసుకెళ్తారో ఈ పేపర్ వాళ్ళు మాకైతే అర్థం కాలేదు. కాబట్టి మేము వాళ్ళని నిలిచలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఈ బ్రిడ్జి మీరు ఎమ్మెల్యే ఎంపీ గారు మీరు జనాలతో ఓట్లేసుకున్నారు, ఆ ఓట్లేసిన వాళ్ళకి మీరు కొంచెం మేలు చేయండి. మీరు కొంచెం వాళ్ళకి ఎటువంటి సాయం చేయకుండా ఆ బ్రిడ్జి తొందరగా నిర్మించాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఆ కాంట్రాక్టర్కి మీరు దీన్ని ముందు తీసుకెళ్లి బ్రిడ్జి అతి తొందరగా వర్క్ స్టార్ట్ చేయించి అది పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అందువల్ల మీరు ఇవన్నీ వాస్తవాలు గ్రహించాలా, జనము ప్రజలు గమనించాలా. కాబట్టి ఇవన్నీ కూడా జనం ఆలోచన చేయాలా. కాబట్టి ఉన్నట్టు రాసే పేపర్లకి బాగుంటుందని మా ఉద్దేశం. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఎక్కడ ఎటువంటి ఇది లేదు, దీంట్లో ఎటువంటి ప్రమేయం ఎవరి ప్రమేయం లేదు. కేవలం లీడర్ల పోరాటం వల్లనే ఈ బాధతో ఈ విధంగా లారీలు పడిపోతున్నాయి, ట్రక్కులు పడిపోతున్నాయి. ఈ బాధతో మేము చేశాం తప్ప ఎవరికి ఎటువంటి సంబంధం లేదని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాం. జై భీమ్.